హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ పండగ అనేసరికి సినిమా కబుర్లు కూడా ఎక్కువైపోయాయి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఓజీ మూవీ మీద హైప్ ఎక్కించే న్యూస్లు, ఎస్ఎస్ఎంబి 29 ఫిమేల్ లీడ్ మీద గట్టిగా వినిపిస్తున్న రూమర్స్, రాజాసాబ్ అప్డేట్లు, ఈ సంక్రాంతి విన్నర్లు. పదండి కాసేపు అలా కబుర్లు చెప్పేసుకుందాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా కూడా నాకు నచ్చింది. చక్కగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక 2 hours పాటు సరదాగా నవ్వుకునే సినిమా ఇది. బుల్లిరాజు ట్రాక్ అయితే మూవీకే హైలైట్. పగలబడి నవ్వుతారు. ఇంకా చూడకపోతే చూసేయండి. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హత్య మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తెలుగు స్టేట్స్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ మీద మూవీ ఇది. ఏంటా రియల్ ఇన్సిడెంట్ అంటారా? ఓసారి ట్రైలర్ చూడండి, మీకే అర్థమైపోతుంది. సందీప్ కిషన్ మజాకా టీజర్ రిలీజ్ అయింది. ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. చూస్తుంటే సందీప్ కిషన్ కి పెద్ద సక్సెస్ వచ్చేలా ఉంది. విశ్వక్ లైలా టీజర్ రిలీజ్ అయింది. ఇది కూడా మంచి ఎంటర్టైనర్ అయ్యేలానే ఉంది. విశ్వక్ ని లైలా లుక్ లో చూడాలనుకుంటే ఈ టీజర్ చూసేయండి. బ్రహ్మానందం టీజర్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. ఈసారి బ్రహ్మానందం గారు కామెడీతో పాటు మనల్ని ఎమోషనల్ కూడా చేసేలా ఉన్నారు. తమిళ స్టార్ అజిత్ విడాముయర్చి తెలుగులో పట్టుదల ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్స్ అయితే అద్రిపోయాయి. ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా February 6th రిలీజ్ అవుతుంది. ఈటీవీ ఒరిజినల్ వైఫ్ ఆఫ్ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ కట్. చిన్న సినిమా అనుకోకండి, ట్రైలర్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఆల్సో చౌకీదార్ టీజర్ అండ్ డియర్ కృష్ణ ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే హరిహర వీరమల్లు మూవీ నుండి మాట వినాలి సాంగ్ రిలీజ్ అయింది. చిన్న సాంగ్ అయినా లిరిక్స్ బాగున్నాయి. తెలుగులో కళ్యాణ్ గారే పాడారు. మిగిలిన అన్ని లాంగ్వేజెస్ లో ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఆయన వాయిస్ ని రీక్రియేట్ చేశారు. గరివీడి లక్ష్మి మూవీ నుండి నలజీలకర్ర సాంగ్ రిలీజ్ అయింది. చాలా రోజులకి మళ్ళీ ఇలాంటి ఫాస్ట్ బీట్స్ ఉండే బుర్రకథ పాట విన్నామనే ఫీల్స్ వస్తాయి. సహకుటుంబానం టైటిల్ సాంగ్ అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ నుండి మధువరమే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఫస్ట్ మహేష్ బాబు గారి అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎంబి 29 లో ఫీమేల్ లీడ్ గా ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు అనే న్యూస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. రీసెంట్ గా ఆవిడ హైదరాబాద్ కు వచ్చారు. ఇన్స్టాలో ట్రావెల్ వీడియో అప్లోడ్ చేసి దానికి RRR బీజిఎం యూజ్ చేసేసరికి ఆవిడ హైదరాబాద్ కి ఎందుకు వచ్చారో, RRR బీజిఎం ఎందుకు యూజ్ చేశారు అని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ సగం మంది ఎస్ఎస్ఎంబి 29 లో ప్రియాంక గారు యాక్ట్ చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. బట్ ఒఫీషియల్ గా అయితే ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు. అసలు మహేష్ అండ్ ప్రియాంక పేరు ఎలా ఉంటుందో కామెంట్స్ లో మీరు చెప్పండి. ఇక కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఓజీ మూవీలో 6-7 సాంగ్స్ ఉన్నాయంట. షాకింగ్ విషయం ఏంటంటే ఓజీ మూవీ OST లో ఏకంగా 30-40 ట్రాక్స్ ఉంటాయంట. తమిళ మూవీస్ జైలర్, లియో, విక్రమ్ మ్యూజిక్ అన్నిటికీ మన తెలుగు నుండి ఓజీ మూవీ ఒక ఆన్సర్ లా ఉంటుంది అని తమన్ గారు మీసం తిప్పి మరీ చెప్తున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఓజీ మ్యూజిక్ లో అఖీరానందన్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడంట. ఇవన్నీ వింటుంటే ఓజీ నుండి ఇంకొక గ్లిమ్స్ త్వరగా రిలీజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది కదా నాకు కూడా. అండ్ హరిహర వీరమల్లు మూవీ షూట్ విజయవాడలో జరుగుతుంది. ఇక ప్రభాస్ గారి విషయానికి వస్తే రాజాసాబ్ నుండి సంక్రాంతి పోస్టర్ రిలీజ్ అయింది. మన డార్లింగ్ అద్దిరిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే పోస్టర్ మీద రిలీజ్ డేట్ మిస్ అయింది. అంటే సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనే రూమర్స్ నిజమే అంటారా? అండ్ ఎస్ఎస్ తమన్ గారు అయితే రాజాసాబ్ కి 3 సాంగ్స్ కంపోజ్ చేస్తారంట. సినిమా చూసాక ఇంకో సాంగ్ యాడ్ చేస్తామని చెప్పారు. ఆల్సో థీమ్ సాంగ్ కూడా ఉంటుందంట. అండ్ తమన్ గారు రషెస్ చూసి వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని చెప్పారు. డార్లింగ్ ఫ్యాన్స్ విన్నారా? వింటేజ్ ప్రభాస్ అంట. నెక్స్ట్ సంక్రాంతి అయిపోయింది. విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. ఎప్పట్లానే చుట్టూ ఎంత పెద్ద స్టార్ హీరోస్ ఉన్నా, మాస్ మూవీస్ ఉన్నా విన్ అయ్యేది ఫ్యామిలీ సినిమానే అని సంక్రాంతికి వస్తున్న మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఎంత సక్సెస్ అయిందంటే పబ్లిక్ డిమాండ్ మీద మూవీకి ఇంకో 220+ షోస్ యాడ్ చేశారంట. అండ్ 3 days లోనే 100 గ్రాస్ మార్క్ ని దాటేసి 200 crore మార్క్ వైపు దూసుకెళ్తుంది ఈ మూవీ. చూస్తుంటే వెంకటేష్ గారికి ఫస్ట్ 100 crore షేర్ మూవీ అయ్యేలా ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే రిలీజ్ అయిన 4 days లోనే ఈ మూవీ ఆల్ రీజియన్స్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం ఇలా ఉంటే డాకు మహారాజ్ కూడా కలెక్షన్స్ కుమ్ముతుంది. తన ఖాతాలో ఇంకో 100 crore మూవీ వేసుకున్నారు. 4 days లోనే మూవీ 105+ crores గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ హిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ సక్సెస్ తో డాకు మహారాజ్ మూవీని మొన్న తమిళ్లో కూడా రిలీజ్ చేశారు. టాక్ బాగుంది అంటున్నారు. చూడాలి మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో. అండ్ డాకు మహారాజ్ కి ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఆ హార్స్ మీద హెడ్ లెస్ మనిషి విగ్రహం ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ బాలకృష్ణ గారు బోయపాటి గారి అఖండ 2 మూవీ షూట్ ప్రస్తుతం కుంభమేళాలో జరుగుతుంది. కుంభమేళా అంటే థియేటర్ లో ఆ విజువల్స్ అదిరిపోవడం గ్యారంటీ. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే టాక్ అండ్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేకపోయినా మంచి పాయింట్స్ ఈ సినిమాలో డిస్కస్ చేశారు అనే అప్రిసియేషన్ అయితే వస్తుంది. అండ్ మొన్నే కదా గేమ్ చేంజర్ పైరసీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఏపీ లోకల్ టీవీలో
గేమ్ చేంజర్ మూవీని టెలికాస్ట్ చేసేశారు. గాజువాక పోలీసులు ఆ లోకల్ టీవీ వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఎంత టెక్నాలజీ వచ్చినా ఈ పైరసీని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారేంటో. గేమ్ చేంజర్ అయిపోయింది కదా! ఇప్పుడు శంకర్ గారు తన ఫోకస్ మొత్తం ఇండియన్ 3 మీద పెడుతున్నారంట. వీఎఫ్ఎక్స్ అండ్ సమ్ ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ 6 మంత్స్‌లో అది కంప్లీట్ చేస్తారంట. చూడాలి ఇండియన్ 3 అయినా శంకర్ గారికి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అవుతుందో లేదో. అండ్ తమిళ్‌లో ఈ సంక్రాంతికి ఎప్పుడో 13 ఇయర్స్ బ్యాక్ షూట్ కంప్లీట్ చేసుకున్న 'మదగజరాజ' మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయిపోయింది. ఇక అల్లు అర్జున్ గారి విషయానికొస్తే 'పుష్ప 2' రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయింది. సెకండ్ హాఫ్‌లో చాలా ఫుటేజ్ యాడ్ చేశారంట కదా! ఎంతమంది ఎళ్లారు? కామెంట్ చేయండి. అండ్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారి భారీ బడ్జెట్ మూవీ అనౌన్స్‌మెంట్‌కి ఒక వీడియో కట్ ప్లాన్ చేస్తున్నారంట. ఆల్సో చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారితో ఓ ఫిల్మ్ చేస్తున్నారు అనే విషయం తెలిసిందే. అఫీషియల్ న్యూస్‌ని కూడా త్వరలోనే ఒక వీడియో కట్ రిలీజ్ చేసి అనౌన్స్ చేస్తారంట. ఇక అక్కినేని వారి అప్డేట్స్ అంటే 'తండేల్' మూవీ నుండి ఈ మంత్‌లోనే ఇంకో 2 సాంగ్స్ అండ్ వీలైతే ట్రైలర్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ సంక్రాంతి సినిమాల తర్వాత మన తెలుగు నుండి వచ్చే పెద్ద సినిమా అదే. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది. రామ్ పోతినేని 22nd ఫిల్మ్ మూవీ సిట్టింగ్ స్టార్ట్ అయ్యాయంట. తమిళ్ కంపోజర్స్ వివేక్ మార్విన్ డువో ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. మంచు విష్ణు గారు తిరుపతి మాతృశ్రీ ఆర్గనైజేషన్ నుండి 120 ఆర్ఫన్స్ ని అడాప్ట్ చేసుకున్నారంట. గ్రేట్ కదా! 90s వెబ్ సిరీస్ లో హిట్ అయిన ఆదిత్య క్యారెక్టర్ కి కంటిన్యూషన్ లా ఒక మూవీ రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్స్ గా చేస్తున్న ఈ మూవీని ఆదిత్య హసన్ డైరెక్ట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ వీడియో అయితే క్రేజీ ఉంది. అండ్ షూట్ లండన్ లో ఉంటుందంట. సామాజ వర్గమున ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో శర్వానంద్ యాక్ట్ చేస్తున్న 'నారి నారి నడవ మురారి' మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. ఫిమేల్ లీడ్స్ గా సంయుక్త అండ్ సాక్షి వైద్య యాక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు అండ్ నెల్సన్ కాంబోలో 'జైలర్ 2' రాబోతుంది. రీసెంట్ గా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. చాలా బాగుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి జరిగింది. సైఫ్ ని కత్తితో దాడి చేశారంట. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ సైఫ్ గారు. తేజ సజ్జా మిరాయ్ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్ అయింది. నాగబంధనం మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. త్రిముఖ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అనుష్క గారి ఘాటి మూవీలో విక్రమ్ ప్రభు దేశీరాజు రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా క్యారెక్టర్ ఇంట్రో గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ ఫ్రైడే రిలీజెస్ అంటే మలయాళం బ్లాక్ బస్టర్ ఐడెంటిటీ మూవీ తెలుగు డబ్ జనవరి 24న రిలీజ్ అవుతుంది. హత్య మూవీ జనవరి 24కి రిలీజ్ అవుతుంది. డియర్ కృష్ణ మూవీ 24th జనవరికి రిలీజ్ అవుతుంది. మోస్ట్ వాచ్డ్ హాంకాంగ్ ఫిల్మ్ హాంకాంగ్ వారియర్స్ మూవీ తెలుగులో జనవరి 24న రిలీజ్ అవుతుంది. అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు గారి అతిథి ఫిబ్రవరి 14కి రిలీజ్ అవుతుందంట. ఫ్యాన్స్ రెడీగా ఉండండి. కిరణంబవరం దిల్ రుబా మూవీ ఫిబ్రవరి 14కి రిలీజ్ అవుతుంది. అండ్ అఖిల భారత ఇంటి వదనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే పాతాళ్ లోక్ సీజన్ 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉంది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రామ్ నగర్ బన్నీ మూవీ అండ్ మోక్షపటం మూవీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. మిన్మిని మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ వారం నన్ను బాగా ఎగ్జైట్ చేసిన న్యూస్ అంటే అది ఓజీ మూవీ అప్డేట్సే. ఓజీ మూవీకి 30-40 సౌండ్ ట్రాక్స్ ఉండడం, తమిళ్ విక్రమ్ లియోకి మన ఆన్సర్ ఓజీ అని తమన్ గారు చెప్పినప్పటి నుండి చిన్న హైలో ఉన్నా నేను. మీరు కూడా కదా? అదండి మరి కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.